మకర సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్రలో సంబరాలు ఎట్లుంటాయి. ఇప్పుడు గతంలో రోడ్లు ఎట్లుండే అక్కడ ఒక్కొక్కరు పోయిన జనాలు చాలా ఇబ్బందులు పడేది కదా. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది కదా, చంద్రబాబు సారు పవన్ సార్ ఏం చెప్పిళ్ళు, మీరు పండగకు వచ్చేసరికి మీ రోడ్లు ఎట్లుంటాయో చూడుర్రి అని మొత్తం చెప్పిళ్ళు. మొత్తం సుందరంగా తీర్చిదిద్దుతాళ్ళు. ఈ యొక్క రోడ్లు ఏమనుకుంటారు, రయ్య రయ్య పోవచ్చు ఇక వాళ్ళ మీద. ఎందుకంటే అప్పుడు అన్ని గతుకులు ఉండే కదా, అవన్నీ పెద్ద ఉయ్యాలలు ఊగినట్టుండే కథంలో పోతా అంటే. కాబట్టి అట్లాంటి బాధ అంతా తీర్తాం, మీరు సంక్రాంతి పండుగ వచ్చేసరికి అన్ని రోడ్లు బాగు చేస్తామని జనాలకు చెప్పేసరికి ఇప్పుడు అట్లనే ఆ పని ఎట్లా వాళ్ళు అట్లుంటుంది కదా, ఇక వాళ్ళు చెప్పిన మాట చేస్తారు. కాబట్టి ఇప్పుడు రోడ్లన్నీ మొత్తం పూర్తి చేస్తాలట. సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఆంధ్రాలో ఉన్నటువంటి రోడ్లన్నీ నూనె పోతే ఎత్తుకునేటట్టు చేస్తారట. సుశీల పవన్ సారే అక్కడికి పోయి ప్రతి రోడ్డును క్వాలిటీ కంట్రోల్ అంటే మంచిగా పోసిల్లా లేదా, బలంగా పోసిల్లా లేదా అని చెక్ చేస్తాడట. కాబట్టి ఇక అధికారులు కాంట్రాక్టర్లు అమ్మో ఇది ఎక్కడికి అతరు పని మంచిగా చేయాలి, పైసలు తీసుకోవాలి అన్నట్టున్నది ఇప్పుడు ఆంధ్రలో. కాబట్టి రోడ్లు కూడా అదే బలంగా పోసి ఇప్పుడు మొత్తం కంట్రోల్ చేసి మొత్తం పవన్ సార్ ప్రతి రోడ్డు కాడికి పోయి చెక్ చేస్తాడట. కాబట్టి ఇప్పుడు రోడ్ల పనితో పాటు గట్టిగానే పని చేస్తారు కాంట్రాక్టర్లు. ఇక ఆంధ్రలో చూడాలి సంక్రాంతి సంబరాలు ఎట్లుంటాయో మరి. ఇక రోడ్లు అయితే సూపర్ చేస్తాను అని అయితే ప్రభుత్వం చెప్తాంది. ఇక గీదుల్లా ముచ్చట.